ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ వచ్చారు నీకు, చూడడానికి చక్కగా ఉన్నావు, సీరియల్ చేసుకుంటున్నావు, సినిమాలు చేసుకుంటున్నావు. సో కొంతమందికి ఉంటది పూజా పాపకి ఎంత ఇన్కమ్ వస్తుంది తెలుసుకోవాలని కొంతమందికి ఉంటది. సరే యావరేజ్ ఒక 1 lakh అబౌవ్ వస్తుంది. రైట్, సో నోట్ దిస్ పాయింట్. ఆడియన్స్ 1 lakh పైన వస్తుందంట. ఇప్పుడు అందరికి వెళ్ళి దిష్టి పెట్టండి, నన్ను అనేది ఇంత మాట ఏదో దిష్టి పెట్టేస్తున్నా. ఈ మధ్య దిష్టి పెట్టేసి అలా అయిపోతున్నాను. ఎలా అయిపోతున్నారా అంటే ఎక్కువ అందంగా అయిపోతున్నారా దిష్టి పెట్టి? అలాంటి కాదు కానీ చాలా మీద నా మీద పడి ఏడుస్తున్నారు. అవునా? అంటే ఒకప్పుడు నా లైఫ్ వేరే. నేను చెప్పిన పర్సనల్ లైఫ్ కి వచ్చి ఒక 10 రూపీస్ కూడా వాటర్ బాటిల్ తెచ్చుకుందాం అంటే ఉండే స్టేజ్ అప్పుడు. ఒకప్పుడు ఇప్పుడు 2 years బ్యాకే అంత ఎందుకు పడిపోయింది డౌన్ కి? అవును, మరి ఇప్పుడు హైదరాబాద్ అంటే పిల్లల్ని చదివించి రెంట్లు, కిరాణం, ఈఎంఐలు అలా ఉంటే, అంటే ఇప్పుడు తను కాంట్రాక్ట్ తీసుకున్నాడు కాబట్టి ఇన్కమ్ బాగా వస్తుంది. ఒకప్పుడు తను కూడా ఒక వర్కర్, ఒక కంపెనీలో వచ్చే శాలరీ సరిపోయేది కాదు. 3 పిల్లలు, ఇంకా హైదరాబాద్ లో ఓన్ హౌస్ లేదు. సో ఒక్కొక్కప్పుడు తినడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డా. ఒకప్పుడు కాదు, 2 years బ్యాక్. ఇప్పుడు కొంచెం కరోనా ఆఫ్టర్ బాగా ఇబ్బందులు పడ్డారు, చాలా ఇబ్బంది పడ్డా. మా పక్కింటి అమ్మాయికి వాటర్ బాటిల్ తెచ్చుకోవాలి, ఫిల్టర్ డబ్బా ఉంది కదా, ఒక 10 రూపీస్ అడుక్కొని వచ్చి నీకు మళ్ళీ శాలరీ వస్తే ఇచ్చే రేంజ్లో ఉండేదాన్ని. అప్పుడు మళ్ళీ శాలరీ వస్తేనే 10 రూపీస్ ఇచ్చేదాన్ని. ఇప్పుడు నేను ఇస్తున్నాను వడ్డీలకి. సో దేవుడు ఇప్పుడిప్పుడే చూస్తున్నాడు వడ్డీలకంట. కొంచెం ఇప్పుడు పర్లే, ఒక 2 years నుండి మంచి లైఫ్ ని లీడ్ చేస్తున్నాను. ఓకే, ఎవరికైనా ప్రేమ వడ్డీ కావాలంటే ఇస్తారా? వడ్డీలు అంటే ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉంటారు, అరే పూజ నాకు 5K 10K కావాలి కొద్దిగా ఎమర్జెన్సీ అంటే, వడ్డీలు అని కాదు, ఇస్తాను ఈ టైం అని చెప్తాను, ఆ టైంకి ఇచ్చేవాళ్ళు అంతే. జస్ట్ చేయబోదులు అంటారు కదా, చేయబోదులు అలా హెల్ప్ చేస్తుంటాను. ఎందుకంటే నేను కూడా అన్ని కష్టాలు పడి బయటకు వచ్చాను కాబట్టి ఆ కష్టం విలువ నాకు తెలుసు. సంస్కర్త. నేను ఎంత 100 రూపాయలు ఒక రోజు సంపాదిస్తే నేను 30 రూపాయలు దానాలే చేస్తాను, తెలుసు నాకు. ఓకే, సో దేవుడు సో అందుకే అలా చూస్తున్నాడు. అంటే ఓకే, సో మీ ఫ్రెండ్స్ అంతా ఓకే, బట్ మీకు బాగా టఫెస్ట్ సిచ్యువేషన్ గురించి కూడా చెప్పారు, కానీ ఎమోషనల్ బాగా అయిపోయి కృంగిపోయిన సిచ్యువేషన్ ఏంటి మీ లైఫ్లో? చిన్న పాప పుట్టిన తర్వాత తనకి జాండీస్ వచ్చేసింది. సో ఫస్ట్ నాకు పాపే, సెకండ్ మళ్ళీ పాపే. సో సెకండ్ కూడా పాప అని నేను కొంచెం కూడా బాధపడలే, నా పిల్లే కదా అని. 2 days తర్వాత పాపకి ఫుల్ జాండీస్ వచ్చేసింది. ఇంకా డాక్టర్ అన్నారు ఇంకా ఆశలు వదులుకోండి. బెడ్ అప్పుడు ఇంకా బెడ్ మీద ఉన్నారు మీరు? ఇంకా బెడ్ మీదే, పెద్ద ఆపరేషన్. 2 days అయింది ఆపరేషన్ అయ్యి. ఇంకా పాప బతకదు, ఎందుకంటే పాపని నేను చేతిలో పట్టుకొని చూస్తున్నాను, మొత్తం బాడీ మొత్తం పచ్చ కలర్ లో ఉంది, ప్యూర్ వైట్ పుట్టింది పాప. పచ్చ కలర్ అయిపోయి ఇంకా డాక్టర్ మీరు ఎన్ని చేసినా ఇంకా బతకదు, ఎక్కువైపోయింది, అంటే ఉండేదానికన్నా డోస్ ఎక్కువైపోయింది, మీరు ఆశలు వదిలేసుకుంటే పాపే కదా, సెకండ్ టైం కూడా కదా, టేక్ ఇట్ ఈజీగా మాట్లాడాడు డాక్టర్. పాపే కదా ఫీల్ అయిపోవడం ఏంటి, వదిలేయండి అని అన్నాడు. అప్పుడు ఆ పాపని చేతిలో పట్టుకొని గట్టిగా ఏడ్చేసాను, కుట్లు పేలిపోయాయి. పెద్ద ఆపరేషన్ కదా, కుట్లు వేలిపోయి చీమ పట్టేసి బ్లడ్ వచ్చేసింది. అదొక్కటే నేను ఎక్కువగా ఫేస్ చేశాను. ఇప్పుడు పాప ఓకే. దేవుడిని అడిగేశాను. నా ఏడుపు చూసి మమ్మీ నా పక్కనే ఉంది, కుట్లు పేలిపోతున్నాయి, ఏడొద్దమ్మా అంటుంది అమ్మ. ఇంకా పాపను పట్టుకుని ఏడ్చేస్తాను, ఎందుకంటే పాప కనిపిస్తుంది ఫుల్ పచ్చ కలరు. నాకు అర్థమైపోయింది చచ్చిపోద్దేమో ఈ పాప అని, అంత కలర్, ఈ ఆకు పచ్చ కలర్ వచ్చేసింది. ఇంకా నేను ఏడ్చేసాను, మమ్మీ నా ఏడుపు చూసి మమ్మీ ఏడ్చేసింది, మొత్తం గోల అయిపోయి. ఇంకా తర్వాత ఒక డాక్టర్ ఒక సజెస్ట్ చేశాడు, ఒకసారి వైజాగ్ వెళ్ళండి, ఓమిని ఆర్కే అనే హాస్పిటల్కి వెళ్ళమన్నాడు. 3 రోజులు పాపను పట్టుకొని చలికాలంలో జర్నీ చేశాను, 3 days పాపను పట్టుకొని. మా అత్తగారు మా అమ్మగారు అందరు దేవుళ్ళు మొక్కేశారు, ఇంకా ఏ దేవుడు చూసాడో నాకు తెలీదు. అక్కడికి వెళ్ళేసరికి పాప క్లియర్ అయిపోయి అన్ని టెస్టులు చేస్తారు. 3 రోజులు పాపకి బ్లడ్ తీస్తూనే ఉన్నారు, అన్ని టెస్టులు చేయాలి కదా. అప్పుడు ఏడ్చేశాను, చిన్న పిల్ల ఏడుస్తుంది, బ్లడ్ తీస్తూనే ఉన్నారు టెస్టుల కోసమని. ఇంకా లాస్ట్ లో ఏం చెప్పారంటే, మంచి గుండె పిల్లని ఎందుకు తీసుకొచ్చారని 80 రూపాయలు చుక్కల మందు ఇచ్చి పంపించారు టెస్ట్లో. తర్వాత పాప ఇప్పుడు 7th class, చాలా హెల్దీగా బాగుంది. అదే ఇంకేం లేదు అసలు. అంటే ఈ బ్యాడ్ కామెంట్ పెట్టేవాళ్ళని పట్టించుకోలేదు, ఇప్పుడు సోషల్ మీడియాలో హైప్ వస్తే అలానే చేస్తాను.
బ్యాడ్ కామెంట్స్ పెడతారు. నేను పట్టించుకుని అవన్నీ పట్టించుకుంటే ఎదగలేను. మీరు చూసి షాక్ అయిన కామెంట్ ఏదైనా ఉందా? ఏం లేదు, నాకు నేను తిట్టేవే బూతులు, వాళ్ళు పెట్టేవే బూతులు, ఇంకా షాక్ అవ్వడం ఏముంది అంటే అందులో. మీ మీద ఆశపడ్డం కానీ మీ గురించి కొంచెం మెసేజ్ పెట్టడం కానీ మీకు లైక్ మిమ్మల్ని లవ్ చేస్తున్నానని కానీ కొంచెం లేకపోతే ఫిజికల్ గా ఉండాలని కానీ చాలా మంది ఏదైనా పెడుతుంటారు కామెంట్ కదా మెసేజ్. మెసేజ్లు కూడా పర్సనల్ గా రిక్వెస్ట్ లో మెసేజ్లు పంపిస్తారు కదా, ఇంత మనీ ఇస్తాను నాతో 1 day స్పెండ్ చేయు. ఎంత హైయెస్ట్ అమౌంట్? 50 ఇస్తాను. ఆఫర్ చేశారా? 50,000 ఆఫర్ చేశారా? మీరు యాక్సెప్ట్ చేశారా? సెకండరీ. ఇప్పుడు ఆఫర్, ఇప్పుడు నువ్వు నాకు ఇచ్చేవు 1 lakh ఇస్తాను నాతో స్పెండ్ చేయమని అడగడానికి ఏముంది, జస్ట్ అది మెసేజ్. నేను అదే అంటున్నా హైయెస్ట్ అమౌంట్ 50,000. 50,000. అవును, ఏంటి నువ్వు మెసేజ్లు చూసి నవ్వుకునేదాన్ని అట్లున్నారా బాబు. అంటే ఓకే నాకు ఇంత రేంజ్ ఉంది అనుకునేదాన్ని, నాకు ఇంత అందం ఉంది అనుకునేదాన్ని. చీచి అలా అనుకోలేదు, కానీ చెప్పాను కదా దేన్ని పట్టించుకోను. నిజంగా చెప్తున్నా, నేను ఎక్కువ బాధపడేది ట్రాన్స్జెండర్ లాగా ఉన్నావు, అసలు నువ్వు అమ్మాయివే, ఎక్కడో తేడా కొడుతుందని మెసేజ్లు పెడతారు చూడు కామెంట్స్, అప్పుడు బాధపడేదాన్ని. అదేంటి లక్షణంగా ఉన్నావు ఎందుకు ఫీల్ అవుతున్నావు? అంతే అలానే పెడతారు మరి, చెత్త పెదవులు అలానే, ఏం పని పాటు ఉండదు, బ్యాడ్ కామెంట్స్ పెట్టుకుంటూ ఉంటారు. నన్ను లంజ అన్నా కూడా నేను ఫీల్ అవ్వను, ఎందుకంటే నేను బూతులు తిడుతున్నాను, ఎవరికి నచ్చుతుంది ఎవరికి నచ్చదు. ఎప్పుడైతే ట్రాన్స్జెండర్ అని మెన్షన్ చేస్తారో బాధ అనిపించేది అంతే. ఈ టైంలో ఎక్కడ ఏడ్చిన రోజు లేదు కదా? లేదు, 2 years నుండి కళ్ళలో నీళ్ళు తిరిగిన రోజు లేదు. చెప్పాను కదా 2 years నుండి లైఫ్ని మంచిగా లీడ్ చేస్తున్నాను, ఎంజాయ్ చేస్తున్నాను, పిల్లలు బాగున్నారు, ఫ్యామిలీ ఇంకా ఫైనాన్షియల్ పరంగా అంతా ఓకే. కాదు, ఎవరైనా ట్రోల్ చేసేటప్పుడు రకరకాల ఎక్స్ప్రెషన్స్, రకరకాల చేతులు అలా ఇలా ఊపి మాట్లాడతారు కదా, మీరు ఇలా స్టడీగా బొమ్మలా నిలబడుకొని ఊరికే పెదాలు కదిలిస్తారేంటే నాకు అర్థం కాదు లాజిక్ ఇప్పటికి. ఎందుకు ఎమోషనల్ గా కాకుండా ఇట్లా చూస్తారు టక్ 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 అక్కడే మాట్లాడతారు. కామెంట్స్ చాలా మంది పెట్టారు అండ్ లైవ్ లో కూడా అడిగారు, బొమ్మలాగా కదలవు మెదలవు భలే తిడతావే అసలు అని. అదేంటో ఆ కిచెన్ లో ఒక విండో ఉంటది, అక్కడ పెడతాను, నేనే లంజముండలారా అని తిడతాను, ఇంకా అలా వచ్చేస్తుంది అంతే. ఓకే, ఇప్పుడు మీరు ట్రోల్ చేసింది సుమారుగా ఎంతమంది ఉంటారు ఇప్పటి వరకు? ఒక 50-60 members. 50-60 members అంతే. ఇంకా చెప్పాను కదా ట్రోలింగ్ ఆప్షన్ వచ్చి ఒక్క 1 monthకే నాకు 100K వచ్చేసారు ఫాలోవర్స్. వచ్చిన తర్వాత రేణు గోనే, డీజ్ రమ్య, అరుణ అంటే, ఇంకొక ముసలిది వయసు ఒక 50 ఉండొచ్చు, ఆమెకి మరి గలీజ్గా చేస్తారు అమ్మ. ఏంటి ఏం చేస్తున్నారు వాళ్ళు అనేది నాకు అందుకే కదా ఇప్పుడు వచ్చావు పాయింట్ కి, అందుకే కదా నేను తిట్టాను. నాకు వాళ్ళు ఏం కంటెంట్ చేస్తున్నారు తెలియదు అంటున్నా ఇప్పటికి స్టిల్ రైట్ నో. మీకు ఎలా దొరుకుతుంది ఆ కంటెంట్ వాళ్ళు చేస్తున్నారు? నేను ట్రోలింగే చేస్తానా, సో నాకు ఆ దరిద్రాలే వస్తుంటాయి, మంచివి రాదు. ఇప్పుడు నువ్వు వంటల కోసం ఒక 2-3 చూసి లైకులు కొట్టు, నీకు కుకింగ్ సంబంధించి వస్తాయి. రొమాంటిక్ వీడియోస్ 2-3 చూడు, ఆ రొమాంటిక్ తప్ప వేరేవి రావు. సో కంటెంట్ అదనమాట. నేను ట్రోలింగ్ ఆప్షన్ ఎంచుకున్నా, సో అవే చూస్తుంటాను కాబట్టి నాకు అవే వస్తుంటాను. ఆ దరిద్రానికి ఆ ట్రోలింగ్, ఆ బూతులు, ఈ గలీజ్గా చేసే లంజం ఉండాలి తప్ప నాకు వేరేదే రాదు కంటెంట్. ఇంకా నేను చేసి ఇంకా వద్దులే. అంటే దారుణంగా అంటే మీకు బాగా ఇరిటేషన్ తెప్పించిన ఎవరు అంటే ఏం చెప్తారు? ఒక అమ్మాయి హిందీ అనుకుంటా, ఒక చిన్న చున్నీ ఇక్కడ వరకు కట్టుకొని ఇంక లాస్ట్ లో మొత్తం ఇప్పేసి చూపిస్తుంది డాన్స్ చేసుకుంటూ, కేవలం లైక్స్ కోసం. బట్టలు లేవా? ఫస్ట్ బాత్రూమ్ లో చున్నీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చున్నీ కట్టుకుంది, బ్లాక్. అది కట్టుకున్నా ఏం ఫరక్ లేదులే, లోపల అంతా ఓపెన్ కనిపిస్తుంది. ఇంకా మొత్తానికి ఇప్పేసింది. ఇన్స్టాగ్రామ్ దాన్ని ఏంటో మరి ఇన్స్టాగ్రామ్ అనేది న్యూడిటీ దానికి సంబంధించి దానికి వేస్తుంది, స్ట్రైక్స్ వేస్తుంది, అకౌంట్ ఎగరగొడుతుంది. దెన్ అది ఎట్లా ఏమో మరి. ఆ వీడియో చూస్తుంటే నాకు వచ్చింది, అప్పుడు నేను ట్రోలింగ్ లో ఉండేదాన్ని, బాగా ట్రోలింగ్లు చేసుకుంటూ బాబాయ్ ఏంటి మరి ఎంత దారుణంగా ఉందని ట్రోలింగ్ చేసా. 2 million పోయింది. ఇప్పుడు ఎప్పుడైతే నేను ట్రోలింగ్ ఆపేసానో ఇంకా నాకు ఆ ట్రోలింగ్స్ రావట్లేదు. వీళ్ళందరూ భయపడి చాలా వరకు నన్ను బ్లాక్ చేసుకున్నారు. ఎవరెవరినైతే తిట్టానో అందరూ బ్లాక్ చేసేసుకున్నారు నన్ను. సో ఇప్పుడు నాకు రావట్లేదు. ఇంకా నేను అనుకున్నా ఇంకా కంటెంట్ చేంజ్ చేద్దాం, ఊరికే ట్రోలింగ్ ఏంటి ఇంకా వద్దులే అని